కూడా ఓటింగ్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తులు ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా మళ్లీ చెప్తున్నా, ఇందాక చెప్పా, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అటు మంత్రి పొంగూరు నారాయణ గారు, అటు రూరల్ శాసనసభ్యుడిగా నేను, జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద నిలబడి నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఒక్క తాటి మీద నిలబడి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 54కి 54 డివిజన్లు 54 డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిస్తామని చెప్పని అందరూ కూడా మాట ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, అందరి సహాయ సహకారాలతో మన మాజీ మున్సిపల్ చైర్మన్ తాళపాక అనురాధ గారు కావచ్చు, అందరి సహాయ సహకారాలతో ఎక్కడా చిన్న పరపచ్చలు లేకుండా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఏకతాటి మీద నిలబడి 54 కార్పొరేటర్లకు కూడా నేను మనవి చేసే ఏంటంటే, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకున్న వ్యక్తులు కూడా నేను మనవి చేసే ఏంటంటే, మీరు నిరంతరం ప్రజల్లో ఉండండి, నిరంతరం జనాల్లో ఉండండి. మీరు ప్రజా సమస్యల్ని పరిష్కరించేదానికి ఎప్పుడు ఏ సమస్య మా దృష్టికి తెచ్చినా అటు మంత్రి పొంగూరు నారాయణ గారు నేను ఇద్దరం కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి సమస్యని పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అంతిమంగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, జనాల్ని నమ్ముకున్నోళ్లు, ప్రజలను నమ్ముకున్నోళ్లు ఎవరూ మోసపోలేదు. ప్రజలను నమ్ముకుంటే, జనాలను నమ్ముకుంటే ఆ జనమే మనం కాపాడుతారు. ప్రజలతో పాటు పార్టీ మీకు అండగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అటు పొంగూరు నారాయణ గారు, నేనైనా రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారైనా అందరి అండ మీకు ఉంటాయి. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ లో 54 గెలిపించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు నుంచి కానుకగా అందిస్తామని చెప్తూ ఒక్క తాటి మీద నిలబడి ఎలాంటి పరపచ్చలు లేకుండా, సాధారణంగా అధికార పార్టీ అంటే అనేక పరపచ్చలు విభేదాలు ఉంటాయి, కానీ నెల్లూరు నగర కార్పొరేషన్ లో అదేదీ లేకుండా 40కి 40 మంది వచ్చి ఒక్కసారిగా చేతులెత్తి ఏదైతే మద్దతు ప్రకటించి గెలిపించారు. ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలా. మీ కార్పొరేటర్లను కూడా మీరు ఓటింగ్ తెచ్చుకోలేక మా మీద ఏడిస్తే మీకేమొస్తుంది, ఒక్కసారి ఆలోచించమని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు ఉద్దేశించి మంత్రి గారు మాట, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మాట. కంగ్రాచులేషన్స్ అందరికి. అందరూ అనుకున్నట్టుగా కలిసికట్టుగా గెలిపించుకున్నాము. ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఉండే 12 మందిలో 2 రాలేదంటే వాళ్ళ పరిస్థితి ఏందో మీ అందరికి అర్థమవుతుంది. ఏదేమున్నా ఇటు పక్క మంత్రి గారు అలాగనే శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరి యొక్క నాయకత్వంలో మీ అందరికీ మంచి రోజులు వస్తున్నాయి. కష్టంలో ఉంది రాష్ట్రం, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయినా అనుభవమైన వాళ్ళు కావాల్సింది. అందుకే మళ్ళా కోరి నారాయణ గారిని ఆ స్థానంలోనే ఎందుకు పెట్టారు చంద్రబాబు గారు అంటే, అనుభవమైన వాళ్ళు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటి ముందుకు రావాలంటే అనుభవం ఒకటే. అందుకోసం కష్టపడే వ్యక్తులు, అనుభవం ఉండే వ్యక్తులు ఎటో ఒకటి తెచ్చి నిధులు తెచ్చి మన నెల్లూరుని అభివృద్ధి చేస్తారు. దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం ఉంటారని కానీ తెలియజేస్తూ మరోసారి డిప్యూటీ మేయర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను. థ్యాంక్ యూ. మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడారు. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ధన్యవాదాలు. ఏదైతే మనం అనుకున్నామో తస్సీనాన్ని యాక్చువల్గా డిప్యూటీ మేయర్గా చేసుకోవాలని ఈరోజు మీరందరూ శ్రీధర్ రెడ్డి గారి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అడగపోవటం, ఈరోజు 41 మనకు 40, మనకు 40 వాడకొచ్చి 12 అంతేనా? మీ చెప్పి వచ్చింది అదే 41 40+1 వాళ్ళకి వచ్చి 12. వాళ్ళ 2 రాలా.
ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్టుగా ఉన్నవాళ్ళలోనే ఇద్దరు రాలేదంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఈరోజు అర్థం చేసుకోవాలి. అయితే మీ అందరికీ ఒకటి నేను చెప్పేది, రాష్ట్రం చాలా ఫైనాన్షియల్ ఇబ్బందిలో ఉంది, అసలు తెలియనంత. ఎందుకంటే మేమంటే 2014-15 నుంచి మినిస్టర్గా చేశాను, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఉన్నా. ఆ రోజుల్లో పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన ఆ 10 లక్షల అప్పులకి ఇప్పుడు స్టేట్లో ప్రజలు ట్యాక్స్ కట్టినా, సెంటర్ నుంచి డబ్బులు వచ్చినా ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. మన దాకా రాలేదు. కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ కానీ మనకి ఎట్టయితే బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే ఎట్టయితే కట్ చేస్తారో ఇట్లా రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తుంది. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారుకున్న అపార అనుభవం కావచ్చు, తర్వాత ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు మనకు సపోర్ట్ చేయడం కావచ్చు, దాంతో ఈరోజు 1 by 1 లాక్కొని వస్తున్నారు. పెన్షన్స్ తీసుకుంటే 3,000 నుంచి 4,000 చేయడం చాలా బట్టలు. అయినా ఆ రోజు ఎలక్షన్ ముందు పట్టించాం కాబట్టి మాట తప్పకూడదని దాన్ని చేయడం జరిగింది. సంవత్సరానికి 34,000 కోట్లు తప్పటే 68 లక్షల మందికి ఈ రాష్ట్రంలో మనం ఇస్తున్నాం. సిలిండర్లు, ఉచిత సిలిండర్లు ఆల్రెడీ మొదలుపెట్టాం. రేపు మేలో తల్లికి వందనం ఇవ్వబోతున్నారు. అది 12,000 నుంచి 15,000 కోట్లు అవుతుంది. అదేవిధంగా రైతులకి ఒక్కొక్కరికి 20,000 ఇస్తామని ప్రామిస్ చేశాం. అది కూడా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మనం 10,000. అది కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ చేయగానే మనం కూడా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇవన్నీ చేస్తూ యాక్చువల్గా ఏంటంటే చాలా చాలా సఫర్ అవుతారు. అయితే కేంద్రం కొంత సహాయం చేస్తుంది. కేంద్రం సహాయం చేసే ప్రాజెక్ట్స్కి ఇస్తుంది, అన్నిటికీ ఇది ఇచ్చిన మన షేర్ మనం పెట్టాలి. ఇప్పుడు అమృత్ ఉంది, అమృత్ 8,500 కోట్ల ప్రాజెక్టు ఇప్పటి నుంచే ఉంది 2021 నుంచి ఆ గవర్నమెంట్. అయితే వాళ్ళు ఇచ్చేది 36.7% యావరేజ్, 36-7% వాళ్ళు ఇచ్చేది డబ్బులు. మిగతా ఈ మున్సిపాలిటీస్ స్టేట్ పెట్టాలా, పెట్టే స్టేజ్లు లేవు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని 2019లో నియమించుకున్నప్పుడు శాంక్షన్ ఇచ్చారు 5,350 కోట్లు. 70% వాళ్ళు ఇస్తారు, 30% మన ఇవ్వాలి. రీపేమెంట్ 30 సంవత్సరాలు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాడు 2019లో ఇస్తే దానికి మ్యాచింగ్ మన వీక అది పక్కన పడిపోతే మొన్న మనం రివర్స్ చేయించాం. అంటే స్వచ్ఛ భారత్లో 2,800 కోట్లు ఎప్పుడో కేంద్రం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే మన స్టేట్ 150 కోట్లు ఇవ్వాలా, అది ఇవ్వక అది మొదలుపడిపోయింది. ఇట్లా కేంద్రం ప్రోత్సహించిన పథకాలకి మ్యాచింగ్ ఇవ్వలేకుండా ఇప్పుడు వాటినన్నింటినీ బయటికి తీసుకురావడానికి 1 by 1 మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ సెక్రటరీ వాడు కూడా ఇంకొక 3 to 4 months లో ఆ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బయటకు వస్తుంది. దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అమృత్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ లో డ్రైన్స్, సివరేజ్ ట్రీట్మెంట్ చేసి బయటికి పంపించే వాటర్, డ్రింకింగ్ వాటర్, లైట్లు, రోడ్లకి 100% ప్రాజెక్ట్స్ తయారు చేసి వాటిని కేంద్రానికి పంపించి శాంక్షన్ చేయించండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ ఇంజనీర్లు పెట్టి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ ఇచ్చాను. నెల్లూరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నెల్లూరులో 54 డివిజన్లో ఉన్న అన్ని వార్డులలో 100% వర్క్స్ పూర్తయ్యేదానికి ఎస్టిమేషన్ చేయమని అది కూడా చేస్తున్నారు. అవన్నీ త్వరలో శాంక్షన్ అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది. అది ఇవ్వగానే అన్ని పనులు చేస్తాం. మళ్ళా శాసనసభ్యులు చెప్పినట్టుగా నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ లో 54 మీ అందరి సహాయంతో ఖచ్చితంగా మనం గెలుచుకుంటాం. దానికి మీరు అందరూ కూడా ఇప్పటి నుంచే ప్రజల మధ్య ఉండి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ చేయాల్సిందిగా నేను మీ అందరినీ. ఇంకొకటి ఏంటంటే పెంచాలని కూడా ఆల్రెడీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సెక్రటరీకి. అది పాపులేషన్ మీద దాని మీద కొంత పెంచవచ్చు. దాని మీద ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ లో నెంబర్ ఆఫ్ కార్పొరేట్లు కావచ్చు, మున్సిపల్ వార్డు కావచ్చు పెంచేదానికి కూడా ఇన్స్ట్రక్షన్ అది కూడా వర్క్ చేస్తున్నారు. అది కూడా సైంటిఫిక్ ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ప్రకారం వర్క్ చేస్తున్నారు. అవి కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఎక్కువ మందికి కూడా ఆపర్చునిటీ వస్తాయని తెలియజేస్తూ ఈ రోజు మరొకసారి ఇంత సక్సెస్ఫుల్ గా చేసుకొచ్చింది మరొకసారి మీకు
శాసనసభ్యులు లీడ్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డిప్యూటీ మేయర్ తహసీన్ గారు ఆ యొక్క డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనటువంటి ధృవీకరణ పత్రాన్ని నారాయణ గారికి అజీజ్ గారికి అందిస్తారు. వారికి శాలువాతో నారాయణ గారు, అజీజ్ గారు, నేను మనందరం కలిసి సత్కరించడం జరుగుతుంది. ఇది కూడా ఏదో ఒకటి ఇంకో సాల్వా తీసుకో. శంషు భాయ్ ఏదో ఒకటి శాల్ తీసుకో. అవునన్నా సరే శాల్ తీసుకురా. కట్టుకో ఇదో ఒకటేసారి వచ్చింది సార్. చూడండి అన్న.